ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా రెడ్ బుక్ సంచలనం సృష్టిస్తూ ఉంది. లోకేష్ బాబు గారు ఆయన పాదయాత్ర టైంలో కూడా ఎక్కడైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేశారో, ఎక్కడైతే ప్రజలను ఇబ్బందులకు గురి చేశారో తదితర విషయాలన్నీ అక్కడ ఉన్నటువంటి గతంలో ఆయన పాదయాత్ర టైంలో కూడా ఎమ్మెల్యేలుగా మంత్రులుగా చేసిన వాళ్ళు ఎవరైతే ప్రజలను ఇబ్బందులకు గురి చేశారో, కార్యకర్తలు ఇబ్బందులకు గురి చేశారో, అక్రమ కేసులు పెట్టారో తదితర విషయాలన్నీ క్రోడీకరిస్తూ వాళ్ళు చెప్పినటువంటి కొన్ని సమస్యలను కూడా రెడ్ బుక్ లో ఆయన రాసుకోవటం జరిగింది. 19 నుంచి 2024 రూలింగ్ టైంలో కూడా మంత్రి ఆదిమూలపు సురేష్ చంద్రబాబు నాయుడు గారిని కూడా అక్కడ ఆదిమూలపు సురేష్ గారు ఎర్రగొండపాలెం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, అక్కడ మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయన అడ్డుకోవటం, చొక్కా విప్పటం, ఆ టైంలో కొంతమంది కార్యకర్తలతో చంద్రబాబు నాయుడు గారి పర్యటనను అటకాయిస్తూ అక్కడ నల్ల బెలూన్లతోటి, నల్ల జెండాలతోటి కూడా ఆయన విమర్శలు చేయటం కూడా అప్పట్లో పెను సంచలనం సృష్టించినట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. అప్పట్లోనే చంద్రబాబు నాయుడు గారు ఎర్రగొండపాలెం చెత్త కొండేపులో బంగారం అవుతుందా అని కూడా విమర్శించినటువంటి సందర్భాలు. అప్పట్లో మంత్రిగా, మున్సిపల్ మంత్రిగా ఉన్నటువంటి ఆదిమూలపు సురేష్ మధ్య, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు మధ్య కూడా విపరీతమైనటువంటి విమర్శలు చేసుకున్నటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఎవరైతే రెడ్ బుక్ లో పేర్లు అయితే నమోదు ఉన్నాయో వాళ్ళందరి మీద కూడా మనకి రాష్ట్రంలో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో మనకు తెలుస్తూ ఉంది. ఇప్పుడున్న పరిస్థితిలో కూడా రెడ్ బుక్ లో ఉన్నటువంటి ఆదిమూలపు సురేష్ పరిస్థితి ఎలా ఉంటుంది, రాబోయే రోజుల్లో ఆయన మీద తెలుగుదేశం ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది, ఈ మధ్యకాలంలో పార్టీ మారతారని చెప్పి కూడా కొంత అలజడైతే మనకి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో రాజుకుంది. మంత్రిగా ఉన్నటువంటి స్వామి కూడా నిప్పు లేకుండా పొగొస్తుందా అని కూడా ఆయన సెటైర్లు కూడా వేయటం జరిగింది. తదనంతరం స్పందించినటువంటి మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ ఎవరో గుడ్డగాల్చిన మొఖానేశారని చెప్పి కూడా ఆయన మాట్లాడటం జరిగింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా రెడ్ బుక్ ఉన్నటువంటి ఆదిమూలపు సురేష్ పరిస్థితి ఎలా ఉంటుంది రాబోయే రోజుల్లో? సో తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పటికే రెడ్ బుక్ లో ఉన్నటువంటి వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకుంటూ, అదేవిధంగా గతంలో వీళ్ళు చేసినటువంటి అరాచకాలను కూడా బయటకు తీస్తూ ఉంది. వాళ్ళ మీద ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రకారం కూడా కొన్ని సంఘటనలు, అప్పట్లో జరిగినటువంటి సంఘటనలు, అప్పటికి సంఘటనలకు బాధ్యులైనటువంటి వారందరి మీద కూడా క్రమశిక్షణ చర్యలు, అదేవిధంగా వారు చేసినటువంటి అక్రమ కార్యక్రమాలకు సంబంధించి కూడా కేసులు పెట్టి వారిని లోపలేసినటువంటి సందర్భాలు అయితే మనం చూస్తూ ఉన్నాం. వల్లభనేని వంశీ కానీ, ఇప్పుడు మనం చూసినట్లయితే 2 రోజుల క్రితం వల్లభనేని వంశీని అరెస్ట్ చేయడం జరిగింది. మరి రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకాశం జిల్లాను తాకనుందా? మరి రెడ్ బుక్ లో ఉన్నటువంటి ఆదిమూలపు సురేష్ పరిస్థితి మనకి ప్రకాశం జిల్లాలో రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందో అనేది కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు అయితే ప్రశ్నార్థకంగా కూడా వారు మాట్లాడుతూ ఉన్నారు. రాబోయే రోజుల్లో మరి ప్రకాశం జిల్లాలోని వైసీపీలో ఎలాంటి మార్పులు జరుగుతాయి అనేది కూడా సంచలనంగా మారిందని కూడా తెలియజేసుకోవచ్చు.